దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. విలాప వాక్యములు 3వ అధ్యాయము ఈ యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఫ్రమ్ ద బుక్ ఆఫ్ లెమెంటేషన్స్ చాప్టర్ 3. విలాప వాక్యములు 3వ అధ్యాయము. లెట్స్ డీప్లీ అండర్స్టాండ్ దిస్ పర్టిక్యులర్ వర్డ్. ఈరోజు మన కొరకై దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క లేఖన భాగము ఏ రీతిగా ఆయన కృప మనకు సమృద్ధిగా దొరుకుతుంది అని మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని విషయాలు నేను మీతో జ్ఞాపకం చేసుకొని ఆశపడుతున్నాను. ఇక్కడ రచయిత ఈ యొక్క గ్రంథకర్త అంటా ఉన్నాడు. చూద్దాం. మొదటి వచనంలో, నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను అని అంటాడు. ఎవరైనా ఈ మాట ఒకసారి మనకు ఒక శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడు మనకు కొన్ని కష్టాలు పెట్టాడు అని అంటాం కదా. అలాంటి మాట ఇది. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు నన్ను కొంచెం టెస్ట్ చేస్తున్నాడు అని అంటాం. మన విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, శారీరక జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు మనతో ఉన్నాడా లేడా అనే ప్రశ్న మనకు ఎప్పుడు ఒకలాంటి సందిగ్ధంలో తీసుకుని వెళ్తుంది. నిజంగా దేవుడు ఉంటే, ప్రార్థన చేస్తే ఎందుకు ఆయన నా మీద ఇంత కోపాన్ని చూపించాడు, ఎందుకు నాకు ఇంత కష్టాన్ని దేవుడు అలో చేశాడు అనేటువంటి థాట్లోనికి మనం వెళ్తాం. 2వ వచనంలో చూద్దామండి. ఏమంటాడు? ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. ఇంకొంచెం ఈ కష్టం ఎట్లుందంట, ఆయన కోపగించేటువంటి వాడు కాదు, కానీ ఆయన కటిక చీకటిలోనికి ఆయనే దారి తీసంట మనల్ని దాంట్లోకి నెట్టేశాడంట. అంటే ఎలా ఉంటుందంట, కష్టం మీద కష్టము, నష్టం మీద నష్టము, ఇబ్బందులు, అవమానాలు ఎలా ఉంటాయంటే, ఒక చిన్న కష్టం వచ్చింది అంటే సరిపోయింది అనుకుంటే దాని మీద ఇంకోటి వస్తుంది కదండి. ఒక 100 రూపాయలు కష్టం వచ్చిందంటే దాని మీద ఇంకో 1000 రూపాయలు కష్టం వచ్చేస్తుంది. అయ్యో ఏంటి ఇంత చిన్న దాంట్లో తట్టుకోలేకపోతున్నానంటే దీనిపైన ఇంకోటి. ఒక శ్రమ వచ్చింది అంటే దీనిపైన ఇంకోటి వస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసినప్పుడు అంటాడు గ్రంథకర్త, కటిక చీకటిలోని కంట ఆయన దాన్ని దారి తీసి దాంట్లో నెట్టేశాడంట. అక్కడ తీసుకుని వెళ్ళిపోతున్నాడు నన్ను లోపలికి. ఇంకా ఎలా ఉందంటే, మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు కదండి. ఎలా ఉంటుందంటే ఈ ఎక్స్పీరియన్స్ అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఫిజికల్గా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, దైనందిన జీవితంలో అనేక సార్లు ఒక ఎగ్జామ్ రాస్తే నాకు జాబ్ వచ్చేస్తుంది అని అనుకుంటాం. ఇక హోప్ ఎలా ఉంటుందంటే, ఇంకా 50% మార్క్స్ వస్తే చాలు, ఈ జాబ్ని గ్యారంటీ అన్నప్పుడు 50%ఏ కదా, నేను ఈజీగా ఐ కెన్ డూ ఇట్ అంటాం. అలా వెళ్ళిన తర్వాత 51 మార్క్స్తో మనం పాస్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఐ మేడ్ ఇట్ అనుకుంటాం కదా. ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ పోయింది అనుకోండి, ఏమనిపిస్తుంది? ఇంత కష్టపడి ఒకటి సాధించాను అనుకుంటే రెండో దాంట్లో నేను ఫెయిల్ అయిపోయాను అనిపిస్తుంది. ఆ టైంలో అనిపిస్తే ఏంటంటే, ఆ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా. మార్క్స్ వచ్చిన దగ్గర నుంచి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేదానికి రెండింటి మధ్యలో గ్యాప్లో ఎన్ని ప్రార్థనలు చేస్తాం కదా. ప్రభా ఇది ఎట్లైనా దయచేయి, నాకు ఇట్లా ఎందుకంటే ఐ మేడ్ ద ఎగ్జామ్, ఇక చిన్న ఇంటర్వ్యూ అయిపోతే. ఈ గ్యాప్లో కొంతమంది వచ్చి ఏమంటారంటే, నేను చాలా ఇంటర్వ్యూ చాలా ఈజీగా చేసేసాను అంటారు, చాలా ఈజీ క్వశ్చన్స్ అంటారు. అది మనం ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత మనకు ఈజీని అనిపిస్తుంది, కానీ తర్వాత అది రాలేదనుకోండి, ఆ నిరాశ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ మోర్ డీపర్. మనతో పాటున్నటువంటి వాళ్ళకి వచ్చి మనకు రాకపోయేసరికి, అరే దేవుడు నా ప్రార్థన విన్నాడా లేదా అనిపించేటువంటి సందర్భంలోకి వెళ్తాయి. అసలు ఈ జాబ్ నాకు ఎందుకు రాలేదు? ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఇట్ కుడ్ బి ఏ మ్యారేజ్ విషయం కావచ్చు, ఇట్ కుడ్ బి ఏ సిచ్యువేషన్ వేర్ యూ వాంట్ టు అచీవ్ యువర్ కెరియర్, లేదా నీ యొక్క ఎడ్యుకేషన్ పరంగా, లేదా ఒక వీసా ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు ఒక 2-3 మెంబర్స్ కలిసి వెళ్ళినప్పుడు మనకు ఒక్కరికే రాలేదు, ఆ పలానా ఇద్దరికి వచ్చింది అనుకోండి. ఇట్స్ మోర్ డీపర్ కదా. ఎక్కడ పొరపాటు జరిగింది? ఈ శ్రమలు మనము తట్టుకునేటువంటి బాధలోనికి తీసుకుని వెళ్తాయి. 4వ వచనం అంటాడు, ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు, నా ఎముకలను విర్రగొట్టుచున్నాడు. అంటే ఈ బాధ ఎక్కడి దాకా వెళ్ళిపోతుందంటే, ఇట్స్ గోయింగ్ మచ్ మోర్ డీపర్ ఇన్ టు యువర్ బాడీ. ఎముకలు ఇరిగిపోయేంత బాధలోనికి వెళ్ళిపోతున్నాడు అని తన అనుభవాన్ని రాస్తున్నాడు. బహుశా ఇంతటి డీపర్ పెయిన్ ఉండకపోవచ్చు. ఎలాంటి సందర్భాల్లో ఈ యొక్క ఆలోచనలు ఉంటాయంటే, 5వ వచనంలో చూస్తే, నాకు అడ్డముగా కంచె వేసి ఉన్నాడు, విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు, పూర్వకాలమున చనిపోయిన వారు నివసించినట్లు ఆయన చీకటి గల స్థలములో నన్ను నివసింపజేసి ఉన్నాడు, ఆయన చుట్టూ కంచె వేసి ఉన్నాడు, నేను బయలు వెళ్ళకుండానట్లు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు.
ఈ సందర్భంలో ఎలా ఉన్నాయంటే ఈయన బాధను వివరిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఒకవేళ ప్రార్థన చేశామనుకోండి, 8వ వచనంలో చూస్తే, నేను బ్రతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. ఏంటండి, ఇంత కష్ట సమయాల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన వినట్లేదు అనేటువంటి ఆలోచనలకు వెళ్ళిపోతాయి. అంటే విని కూడా ఆయన ఏం చేయలేకపోతున్నాడంటే, ఇంత కష్టపడి ప్రార్థన చేస్తున్నాను, కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, హృదయ లోతుల్లో నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఆయన వినట్లేదు అనిపిస్తుందని ఒకసారి మనకు అనిపిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఏదైనా మన జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. మనం కొన్నిసార్లు ప్రార్థన చేసి నిర్ణయాలు తీసుకుంటాం, కొన్నిసార్లు ప్రార్థన చేయకుండా నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల కోసం మనము ప్రార్థన చేస్తాం. లేదా దేవుని దగ్గర నుంచి ఒక చిత్తం కోసం ప్రార్థన చేస్తాం, లేదా ఒక మంచి జాబ్ కోసం కానీ, ఒక మంచి ఇన్స్టిట్యూట్ కోసం కానీ, లేకపోతే ఒక మ్యారేజ్ రిలేషన్షిప్ కోసం కానీ, ఒక ఫ్రెండ్షిప్ కానీ, మన లైఫ్లో మనం అనుకుంటాము ఈ నిర్ణయం చాలా బాగుంది అనుకుంటాం, దాంట్లో హ్యాపీనెస్ కనబడినప్పుడు. అదే కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత దాంట్లో ఏదైనా ఒక చిన్న పొరపాటు కలిగింది అనుకోండి, ఏం చేస్తామంటే, నా లైఫ్లో ఇలాంటి నిర్ణయం అనవసరంగా తీసుకున్నానే అనిపించేలాగా ఆ సిచ్యువేషన్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఒక రిలేషన్షిప్ కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ కావచ్చు, ఒక కాలేజ్ కావచ్చు, ఒక మ్యారేజ్ కావచ్చు, ఒక ఫ్యామిలీ కావచ్చు, ఒక ట్రావెల్ కావచ్చు, కుడ్ బి ఎనీథింగ్. దేవుడు మన యొక్క జీవితంలో అనేక సార్లు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. యూ కెన్ గో అండ్ చూజ్ ఎనీథింగ్. ఈ లోకం నీకు విషయాల్లో నీకు ఒక అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. యూ కెన్ గో బై ఎనీథింగ్, యూ కెన్ ఈట్ ఎనీథింగ్, యూ కెన్ సీ ఎనీథింగ్, యూ కెన్ గో ఎనీవేర్. మనకు ఒక అవకాశం ఉంది. కానీ ఆ సందర్భంలో మనం వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాం కదండి. లెట్సే పొద్దున్న లేచి నేను ఇక్కడ నుంచి పలానా ప్రాంతానికి వెళ్ళాలి, బైక్ మీద వెళ్ళాలి, ప్రార్థన చేసుకున్నాను, మంచిగా ఒక 2-3 ప్రార్థన చేయించుకున్నాను, బైక్ మీద వెళ్తున్నాను, యాక్సిడెంట్ అయింది అనుకోండి, దెన్ వాట్ యూ విల్ ఫీల్? ప్రార్థన చేసుకునే బయలుదేరాను కదా, ఏమైంది? కొన్నిసార్లు అనిపిస్తుంది, నేనేమన్నా దేవుని దృష్టిలో అయోగ్యంగా ఉన్నానేమో, అందుకే దేవుడు నన్ను పనిష్ చేస్తున్నాడా, లేదా ఏదైనా సరిగ్గా నేను డ్రైవ్ చేయలేకపోయానేమో, దేవుడు ఉన్నాడులే నాతో, కానీ నేను సరిగ్గా డ్రైవ్ చేయలేకపోయాను అంటే దేవుని మీద ఆ తప్పును మోపకుండా మన మీద తప్పు మోపుకుంటాం. కొందరు ఏం చేస్తారు, మన మీద తప్పు మోపకుండా నేను బాగానే ఉన్నాను, దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు అని దేవుని పైన ప్రశ్న వేస్తారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ సందర్భాలు తప్పనిసరి. ఈ సందర్భంలో మీరు వెళ్తారు. ఈరోజు మేబీ యు ఆర్ యంగ్స్టర్స్, మేబీ యు ఆర్ గ్రోయింగ్, యు మే బీ అడల్ట్, యు మే బీ ఎల్డర్. ప్రతి ఒక్క వయసులో కూడా వారి సామర్థ్యం చొప్పున కొన్ని ఇబ్బందులు, శ్రమలు దేవుడు అనుమతించాడు అనేలాగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, నా వల్లే ఈ ప్రాబ్లం జరిగింది అని కొందరు అనుకుంటే, కొందరు నేను బాగానే ఉన్నాను కానీ దేవుడి యొక్క సమస్యను నాలో పెట్టాడు అనుకుంటాం. కొన్నిసార్లు ఏమంటారంటే, బాగా అనుభవం కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసులు ఏమంటారంటే, అపోస్తలుడైన పౌలును ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. నా శరీరంలో ఒక ముళ్ళుంది అంటే దేవుడు ఏమన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడని. మనం ఏమంటామంటే, దేవుడే ఒక సమస్యను పెట్టాడు, మనం కంట్రోల్గా ఉండాలి అని అనుకుంటాం. ప్రియదేవుని బిడ్డలారా, ఇవన్నీ వివిధ రకమైనటువంటి అనుభవాలు. కానీ ఎప్పుడైనా ఈ అనుభవము 8వ వచనంలో రాసినట్టు, నేను బ్రతిమాలి మొరలినను నా ప్రార్థన ఆయన వినలేకపోయాడు అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఇక మనలో నిరాశ వస్తుంది, నిస్పృహ కలుగుతుంది. ఇక ఎప్పుడు కూడా మన ప్రార్థన వినట్లేదు అంటే, ఇక వినవాడికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏం లాభం అనిపించేలాగా అనిపిస్తుంది, ఇంకా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదండి. చాలామంది ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో వెనుకంజ వేసినటువంటి వారు అనేకులు ఉన్నారు. ఎన్నోసార్లు ప్రార్థన చేశామండి బిడ్డల కోసం, 1 సంవత్సరం అయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా బిడ్డలు కలగలేదు, అందుకే దేవుని వదిలిపెట్టేశారు. ఎన్నోసార్లు స్వస్థతల కోసం పరిగెడతారు, ఆ స్వస్థత జరగపోయేసరికి ఇక దేవుని వదిలిపెట్టేసి ఇంకా వేరే మార్గాలు వెతుకుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో వారికి నిరీక్షణ లేదు, ఇంకా దేవుడు మన ప్రార్థన వింటాడనేటువంటి ఆలోచన లేనే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మన విశ్వాస జీవితంలో ఇది ప్రత్యేకమైనటువంటి ఒక వినూత్న అనుభవం. ఈ సందర్భంలో నీవు ఎలా ఉంటావు, నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావు, హౌ యూ రిఫ్లెక్ట్ బ్యాక్ టు గాడ్ అనేదే నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. సమస్య నీ జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది, కష్టం నీ జీవితంలో ఖచ్చితంగానే ఉంటుంది అంటాడు. అందుకే దేవుని వాక్యంలో ఒక వాగ్దానం ఉంది, ఏంటంటే నువ్వు నదులలో నుండి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పారవు, అగ్ని మధ్య నడిచినప్పుడు అది నేను కాల్చదు. అంటే ఏంటంటే, యూ హ్యావ్ టు గో త్రూ ద ఫైర్. శ్రమ అనే కష్టం నుంచి నువ్వు వెళ్ళాలి, అడుగు వేయాలి, యూ హ్యావ్ టు టేక్ ద రిస్క్. అనేక సార్లు మన జీవితంలో ఇలాంటి సందర్భాల్లో దేవుడు నా ప్రార్థన వినలేకపోతున్నాడు అనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా
9వ వచనంలో చూస్తే అంటాడు, ఆయన మార్గమునకు అడ్డముగా చెక్కుడు రాళ్ళు కట్టి ఉన్నాడు. అంటే అడుగు వేస్తే ఇంకా ముళ్ళు గుచ్చుకుంటాయి అనేటువంటి ఆలోచనలు వచ్చేసాయి. ఒక అడుగు ముందుకు వేద్దాము అంటే సమస్య, ఇంకొక అడుగు ముందుకు వేద్దామంటే సమస్య, ఇంకొక అడుగు ముందుకు వేద్దామంటే సమస్య అనిపిస్తుంది. దేవుని చిత్తం కాదేమో కదండి. బాగా జరిగితే దేవుని చిత్తం, దేవుని చిత్తం అండి, చాలా బాగా జరిగింది. కానీ సమస్య వచ్చిందనుకోండి, ఏమంటారు? దేవుని చిత్తం కాదండి ఇది. ఒకవేళ మంచి జాబ్ వచ్చింది అనుకోండి, ఏమంటాం? దేవుని చిత్తమైందండి, మంచి జాబ్ వచ్చింది నాకు. ఒకవేళ నెక్స్ట్ 1 month తర్వాత వాళ్ళు ఏమంటారంటే, అమ్మ నీకు 50% శాలరీ ఇద్దాం అనుకుంటున్నాం, రిసెషన్ వచ్చిందని అనుకోండి, ఏమంటారు? ఈ జాబ్ బాగాలేదండి, వేరే జాబ్ ఎత్తుక్కోవాలి. అప్పుడు దేవుని చిత్తం ఇప్పుడు ఏమైంది? ఏదైనా ఒక రిలేషన్షిప్లో అంత బాగున్నప్పుడు బాగుంటుంది, ఏదైనా సమస్య రాగానే ఇది దేవుని చిత్తం కాదేమో అనిపించేటువంటి, అంటే ఆ సమస్య వెంబడి సమస్య మన జీవితంలో ఎదురైనప్పుడు మనం ఎలా ప్రతిస్పందిస్తామంటే, అంతా బాగున్నప్పుడు దేవుడు ఉన్నాడని, బాలేనప్పుడు దేవుడు మనతో లేడైనటువంటి ఆలోచనలకు వెళ్ళిపోతాం. సో ఐఎమ్ అర్జింగ్ యూ, ఐఎమ్ మేకింగ్ యూ అండర్స్టాండ్, ఈరోజు మన విశ్వాస అనుభవంలో మనం ఎలా ప్రతిస్పందిస్తాం. వెన్ యూ గో అండ్ రివర్స్ ఇంజనీర్, అక్కడి నుంచి మనం ఒక్కసారి వెనక్కి ఆలోచన చేసినప్పుడు ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఈ ఆలోచన మొదలైంది, ఎక్కడ నేను నిర్ణయం తీసుకున్నాను, నేను నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు, ఈ నిర్ణయంలో అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు దేవుడు నాతో లీడనిపించేలాంటి సందర్భాలు నాతో వచ్చాయా అని అనిపించేలాగా మన విశ్వాస జీవితం అడుగులు ముందుకు వేస్తుంది. కష్టం రాగానే ఏదో అపవాదం వచ్చాడు, సాతాను వచ్చి ఇలా చేశాడు, గలిబిలి చేశాడు కాదండి. నో, మన క్రైస్తవ విశ్వాసంలో ఒక వినూత్నమైనటువంటి అనుభవాన్ని ఇక్కడ ఈ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. అందుకే ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు మనం చూద్దాము, ఆ యొక్క మరి 16వ వచనం చూద్దాం. రాళ్ల చేత నా పండ్లు ఊడగొట్టెను, బుగ్గిలో నన్ను పొర్లించెను, నెమ్మదికిని నాకు ఆయన బహుదూరము చేసి ఉన్నాడు, మేలు ఎట్టుదో నేను మరచి ఉన్నాను, నాకు బలము ఊడిగను అనుకుంటుని. ఏమండి, నాకు బలము కూడా ఇక చాలదు అనుకున్నటువంటి స్థితిలోనికి వెళ్ళినటువంటి ఆ యొక్క విశ్వాసి అప్పుడు తన విశ్వాస జీవితంలో ఒక నెమ్మదిని, ఒక ప్రశాంతత, ఒక ఆయన సన్నిధిలో నేను కూడా ఉన్నాను అనేటువంటి ఆలోచనలోనికి అప్పుడు వెళ్ళేటువంటి విశ్వాసి ఎలా మాట్లాడతాడో చూద్దాం. యెహోవా యందు నాకిక ఆశలు లేవు అనేటువంటి సందర్భంలో నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రి అంటే చేదుగా ఉండేటువంటి ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. When he go back and saw the life that has been gone through, it was so bitter. దాన్ని అసలు ఇంకా వద్దు, పాత జీవితం నాకు వద్దు అనేటువంటి విషయంలోకి వెళ్ళిపోయాం. కాలేజ్ అయిపోయింది, బయటకు వచ్చాను అనుకోండి, ఇంకొకసారి ఇలాంటి కాలేజీలోకి రాకూడదు. ఒకసారి జాబ్ అయిపోయి బయటకు వచ్చాను, ఇంకొకసారి ఆఫీస్లో పని చేయకూడదు. ఏదో ఒక రిలేషన్షిప్లో బయటకు వచ్చామనుకోండి, ఇంకోసారి ఈయనతో అసలు మనం ఇంకా మాట్లాడొద్దు అనేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. ప్రియమైన బిడ్డలారా, ఆత్మీయ విశ్వాసంలో కూడా ఇలాంటి సందర్భాలు మన జీవితంలో కలిగి ఉంటాయి. అప్పుడే మన జీవితంలో ఆయన యొక్క కృప ఏ రీతిగా ఉందో ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఎడతెగక 20వ వచనం, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది, అది నీకింకను జ్ఞాపకమున్నది కదా అని తన ఆత్మతో ఒకసారి మాట్లాడినప్పుడు విశ్వాసి అంటాడు, నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ప్రియమైన బిడ్డలారా, కృంగిపోయినప్పుడు మన జీవితంలో ఆశ పుట్టేటువంటి సందర్భం కోసం మన ఆత్మీయ జీవితం మరలా కట్టబడుతుంది, మరలా స్థిరపరచబడుతుంది, మరలా పునరుద్ధరించబడుతుంది. ఇట్ విల్ రివైవ్ అండ్ రిప్లెనిష్ వెన్ యూ అండర్స్టాండ్ నాకు ఒక ఆశ పుట్టుచున్నది. ఏంటి ఆశ? యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము, ఇంకా బ్రతుకున్నాము కాబట్టే ఆయన కృప, ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము కాబట్టే ఆయన కృప, ఇంకా నేను జీవించగలుగుతున్నాము కాబట్టే ఆయన కృప. ఆయన కృప వాత్సల్యత ఎలా ఉందంట? ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము ఇంకా నిర్మూలము కాలేదు. ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, ఇంకా సజీవులుగా మనం ఉన్నాం. అది ఆశ. దేవుని కృప మనతో ఉన్నది అని మనకు గుర్తొస్తుంది. నా ప్రార్థన వినట్లేదు అని కాదు, ఆయన కృప నాతోనే ఉన్నదని. నాకు కష్టం వచ్చిందని కాదు, ఆయన కృప నాతోనే ఉన్నదని. నాకు ఇబ్బంది కలిగిందని కాదు, ఆయన కృప నాతోనే ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ 23వ వచనం అంటాడు, అనుదినము నూతనముగా ఆయనకు
వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవని మన ఆత్మ దేవునితో మాట్లాడే ఆ యొక్క గొప్ప అనుభవాన్ని ఇక్కడ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి విశ్వాస అనుభవంలోకి మనం వెళ్ళగలగాలి. సమస్య అందరికీ కలిగేదే. ప్రతి ఒక్కరికి వర్షం సేమ్ వర్షం కదండి. దెర్ ఇస్ నథింగ్ డిఫరెంట్. నీకు ఎక్కువ నీళ్ళు, నాకు తక్కువ నీళ్ళు పడవు. ప్రతి ఒక్కరికి సర్ప్లస్ ఫుడ్ ఈజ్ అవైలబుల్. ప్రతి ఒక్కరికి దర్ ఇస్ ఎ గుడ్ క్లాతింగ్. ప్రతి ఒక్కరికి మంచి ఇళ్ళు. ప్రతి ఒక్కరికి ఎవ్రీబడి హెస్ బీన్ ఈక్వల్లీ బ్లెస్డ్ ఆన్ దిస్ ఎర్త్. కానీ ప్రతి ఒక్కరికి ఎవరి కష్టం, వారి ఇబ్బందులు వారికి వివిధ రకాలుగా ఉంటాయి. మోసేవాడికి తెలుసు కాబట్టి బరువు అంటారు కదా. మనము ఆ బరువుని, ఆ భారాన్ని మనం మోస్తూ ఉన్నప్పుడు, ఆ కష్టం అనుభవిస్తున్నప్పుడు, మన విశ్వాస జీవితంలో నిజంగా నమ్మదగినటువంటి యేసయ్య మనతోనే ఉన్నాడు అనేటువంటి నిరీక్షణ మనలో ఉన్నప్పుడు మన ఆలోచనలు మారిపోతాయి. అలాంటి మారిపోయినటువంటి 24వ వచనం అత్యంత ప్రాముఖ్యమైన వచనం, దయచేసి గమనించండి. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఆయన నా భాగము, హీఈస్ మై పార్ట్. హీజ్ మై అంటే ఏంటంటే, నేను శ్రమలో ఉన్నప్పుడు, నేను కష్టంలో ఉన్నప్పుడు, నేను బాధలో ఉన్నప్పుడు ఆయన నాతోనే ఉన్నాడు. నేను ఇబ్బందిలో ఉన్నా నాతోనే ఉన్నాడు. నేను దుఃఖంలో ఉన్నా నాతోనే ఉన్నాడు. నిస్పృహలో ఉన్నా, నిస్సాయస్థితిలో ఉన్నా ఆయన నాతోనే. యెహోవా నా భాగమని నేను ఎంచుకున్నాను. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు మేక్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఎన్గ్రేవ్డ్ విత్ క్రైస్ట్. ప్రియదేవుని బిడ్డలారా, ఆయనతో పెనవేసుకున్న జీవితం అంటే ఎలా ఉంటుందంటే, యేసుప్రభు నమ్ముకోండి మీకు కష్టాలు రావు కాదు. యేసుప్రభు నమ్ముకోండి అమ్మ మీ అప్పులు తీరిపోతాయి. యేసుప్రభు నమ్ముకోండి మీకు ఇంకా స్వస్థతలే. నో, దిస్ ఈజ్ నాట్. క్రైస్తవ విశ్వాసంలో ఎలాంటి శ్రమ వచ్చినా కూడా యేసయ్య నాతోనే ఉన్నాడు అనేటువంటి ఆ విశ్వాస జీవితంలో ఏం జరుగుతుందో చూద్దాం. కొంచెం ముందుకు వెళ్దాం. తన్ను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఈ దయ అనేటువంటి మాటతో ఏమంటాడు? నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించి రక్షణ కొరకు ఎలా కనిపెట్టాలంట? ఓపికతో కనిపెట్టాలి. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క దయ మనకు కావాలి అంటే మనలో కావాల్సింది ఓపిక. ఇట్ ఈస్ నాట్ ఇన్స్టెంట్. ఆయన కృప మనకు ఏదో వెంటనే ఏదో మంత్రంలాగా తంత్రంలాగా వచ్చేది కాదు. ప్రియదేవుని బిడ్డలారా, అది దేవునికి మన యొక్క సత్సంబంధం. మనము ఎలా ప్రతిస్పందిస్తున్నాము, హౌ వి రిఫ్లెక్ట్ అవర్ సెల్ఫ్ టు గాడ్, హౌ వి సీ అవర్ సెల్ఫ్ గాడ్ ఇన్ అవర్ మిడ్స్ట్ ఆఫ్ క్రైసిస్. అలాంటి సందర్భాల్లో దేవుడు నాతోనే ఉన్నాడు అనేటువంటి ఆ నిర్ధారణ ఎప్పుడైతే మనం చూపించగలుగుతామో, ఆయన దయ, కృప అది దేవుడు విస్తరించేటువంటి వాడుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓపిక మనకు కావాలి. అందుకే యవ్వన కాలములో కాడి మోసేటువంటి అనుభవాలు కావాలి. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఈ మాట ఎందుకు రాశాడు దేవుని బిడ్డలారంటే, యవ్వన బిడ్డలు కూర్చో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, రాబోయే దినాల్లో కలిగేటువంటి శ్రమలు, రాబోయే దినాల్లో కలిగేటువంటి నిందలు, అవమానాలు, వాటికి తట్టుకోవాలి అంటే ఈరోజు ఆ కాడిని మోసేటువంటి అనుభవం కావాలి. ఆ కాడిని మోస్తున్నప్పుడు దాని బరువు ఎంత, దాని బలం ఎంత, దాని సామర్థ్యం ఎంత, దాని శక్తి ఎంత, దాన్ని ఈరోజు మనము నేర్చుకున్నప్పుడే రేపు ఆ సమస్య వచ్చినప్పుడు ఏమంటాం తెలుసా? దిస్ ఈజ్ నథింగ్ అంటాం. కష్టం వచ్చినప్పుడు ఏమంటాం తెలుసా? గాడ్ ఈజ్ విత్ మీ, ఆల్ రైట్ అంటాం. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఏమంటాం తెలుసా? యేసయ్య నాతోనే ఉన్నాడు కాబట్టి ఈ శ్రమ ఎంత అని మనం దాన్ని తీసి పడేటువంటి అంత శక్తివంతమైనటువంటి విశ్వాస జీవితంలోకి వెళ్తాం. ప్రియదేవుని బిడ్డలారా, యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు బేర్ ద పెయిన్ వెన్ యు ఆర్ యంగ్. యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు టేక్ ద క్రాస్ వెన్ యు ఆర్ యంగ్. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువను మోసి ఆ సిలువ యాగాన్ని కూడా మనకు ముందు చూపించాడు. ఏంటంటే, ఆ భారాన్ని నేను భరించాను అని దేవుడు చూపిస్తాడు. ఆ భారాన్ని భరించినప్పుడు అంటాం ఏమంటాం తెలుసా? ఆ సిలువనే నేను మోసాను, ఇదంతా అనేటువంటి నిర్ధారణలోనికి వెళ్ళిపోతాం విశ్వాస జీవితం. అందుకే అలాంటి అనుభవాల్లోకి మనం వెళ్ళినప్పుడు 28వ వచనంలో చూడండి, అతని మీద దాన్ని మోసినవాడు, అతని దాన్ని మోపినవాడు యెహోవాయే. ఈరోజు యవ్వన కాలములో నీ మీద ఒక కాడిని పెట్టాడు దేవుడు. ఆ కాడి బరువైనది, ఆ కాడి భారమైనది, ఆ కాడి సులువైనది. ఆ కాడిని జీవితంలో నడిపించేది, ఆ కాడిని జీవితంలో సరిదిద్దేది, ఆ కాడిని జీవితంలో సరిచేసేది, ఆ కాడిని జీవితంలో కష్టాన్ని పెట్టి నేర్పించేది. ద టెస్ట్ ఓన్లీ కెన్ లీడ్స్ టువర్డ్స్ అ టెస్టిమనీ. ఓన్లీ త్రూ అ టెస్ట్ యూ కెన్ గివ్ అ టెస్టిమనీ. నీ కష్టాలు లేవు, బాధలు లేవు, ఇబ్బందులు లేవంటే వెరీ సింపుల్, గాడ్ ఈజ్ నాట్ విత్ యూ.
ఏదైనా శ్రమ కలిగింది, దుఃఖము కలిగింది, నా యొక్క నిస్సాస్థితిలో నేను వెళ్ళాను అంటే గాడ్ ఈజ్ విత్ మీ, ఈజ్ టీచింగ్ మీ అనేటువంటి అనుభవాల్లోనికి వెళ్ళాలి. యేసయ్య నాతో ఉంటే ఇలా ఎందుకు అయిందని కాదు, కానీ యేసయ్య నాతోనే ఉన్నాడు, ఆయన నన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు అనేటువంటి ఆలోచనలకు వెళ్ళినప్పుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి లేఖన భాగాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఏంటంటే 29వ వచనము, నిరీక్షణాధారము కలుగునేమోయని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను, అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను, అతడు నిందతో నింపబడవలెను, ప్రభువు సర్వకాలము విడనాడడు. ఏంటండి ఆ నిరీక్షణ ఎలా ఉండాలి అంటే, శ్రమ తనిపైన ఇంకో శ్రమ వస్తున్నా కూడా నిరీక్షణలో ఇంకా వెనకంజ వేసేటువంటి స్థితి కాదు ఇది. ఇంకో కష్టం వచ్చినా కూడా దేవుడు ఖచ్చితంగా నాతోనే ఉన్నాడు. ఇంకో కష్టం వస్తుంది, ఖచ్చితంగా నాతో ఉన్నాడు కదండి. కొంతమంది అంటారు, ఏంటంటే ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఏంటి నీకు ఇంకా పెళ్లి కాలేదా, 50 ఏళ్ళు వచ్చాయి కదండి, ఏంటి ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఇంకా క్యాన్సర్తో బాధపడుతున్నావా, ఎంతకాలం నువ్వు ప్రార్థన చేస్తావు కదండి. యోబు భార్య వచ్చేయమన్నది దేవుడిని దూషించేసేయి కదా, దేవుడు గొప్ప కార్యాలను జీవితంలో చేయలేకపోతున్నాడు, ఇంత ప్రార్థన చేస్తావు, ఎందుకు నీకు శ్రమలు. మనల్ని దూషించేటువంటి వారు మన పక్కనే ఉంటారు. అమ్మ యేసు ప్రభు నమ్ముకున్నారు కదండి, వై ఆర్ యూ గెటింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. దేవుని బిడ్డలారా, మన యొక్క ఎడ్యుకేషన్ లైఫ్లో కానీ, మన కెరియర్, ఫ్యామిలీ లైఫ్లో కానీ ఇలాంటివి నిందలు, అవమానాలు మన జీవితంలో ఎదురైనప్పుడు, నిరీక్షణకు ఆధారాన్ని మనం కలిగినప్పుడు 31వ వచనంలో ప్రభువు సర్వకాలము విడనాడు. హీ గివ్స్ అ టైమ్ ఫ్రేమ్ ఇన్ యువర్ లైఫ్. ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్లో దేవుడు మనల్ని ఆ పరీక్షల గుండా తీసుకుని వెళ్తాడు. ఆ టైం ఫ్రేమ్ చివర ఉండే ఆశీర్వాదాల కోసం, ఆ యొక్క చివరను దాచిపెట్టినటువంటి సంతోషం కోసం దేవుడు నిన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు అనే నిరీక్షణ ఎక్కడికి తీసుకొని వెళ్తుంది. 32వ వచనం, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. దేశమందు ఈ యొక్క హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడానికి కాదు, ఆయన మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మనల్ని శ్రమ పెట్టాలని కాదు, కానీ ఆయన కృపను సమృద్ధిగా ఇవ్వాలని. ప్రియదేవుని బిడ్డలారా, నిరీక్షణ, ఓపిక ఎప్పుడైతే కలిగి అడుగులు ముందుకు వేస్తామో ఆయన కృప మన జీవితంలో సమృద్ధిగా నింపబడుతుంది. సమృద్ధి అంటే ఇట్ ఈస్ ఫిల్డ్ అపాన్ హిస్ కంప్లీట్ గ్రేస్. ఆయన కృపను మనము నేర్చుకోవాలి అంటే, ఆయన కృప అంటే ఏంటో చాలా సింపుల్గా ఉంటుంది వర్డ్. ఆయన కృప ఉందండి, దేవుని కృప అండి కదండి. ఇట్ ఈస్ నాట్ సో సింపుల్. ఆయన కృపను మనం రుచి చూడాలి అంటే, ఆయన కృప సమృద్ధిగా కావాలి అంటే, ఆయన కృపలో మనము జీవించగలుగుతున్నాము అంటే, ఆయన కృప ఏం చేస్తుంది తెలుసా? కష్టం వచ్చినప్పుడు కూడా దేవుని కృప, శ్రమ వచ్చినప్పుడు దేవుని కృప ఉందని, ఇబ్బంది కలిగినప్పుడు దేవుని కృప ఉందని, నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు దేవుని కృప ఉందని, అడుగు ముందుకు వేసిన ఒకలాంటి ముళ్ళు గుచ్చుకునే సందర్భం వచ్చిన దేవుని కృప ఉందని కనుక ఆలోచన చేసినప్పుడు యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద గ్రేస్. కృప అనేది ఏదో ఒక వాగ్దానం కార్డులో ఇచ్చేటువంటి వాగ్దానం కాదు. కృప అనేది ఏదో చెప్తే నీకు దేవుని కృప ఉందని అని తెలుసుకునేది కాదు. కృప ఉందని ఎక్కడ చదివితే మనకు ఓకే గాడ్ ఈస్ దేర్ విత్ మీ అనేది కాదు. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ పర్టిక్యులర్ మెర్సీ. ఆ కృపను మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి, అనుభవించాలి. ఎప్పుడు? యవ్వన కాలంలో ఉన్నప్పుడే ఆయన కృపను అనుభవించగలిగితే, అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు కలిగే ప్రతి శ్రమలో కూడా ఆయన కృప నాతోనే ఉందని నువ్వు నిర్ధారణ చేయగలుగుతావు. నీ జీవితంలో దాన్ని రిఫ్లెక్ట్ చేయగలుగుతావు, దాన్ని రుజువు చేయగలుగుతావు. ప్రియమైన బిడ్డలారా, తలలు వంచి ప్రార్థన చేసుకుందాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధించి మాట్లాడినటువంటి సందర్భాలు, ఒంటరిగా ఉన్నావేమో, నిరాశలో నిస్పృహలో ఉన్నావేమో, అనేక సార్లు తీసుకున్న నిర్ణయాలు మనల్ని చేదు అనుభవాల్లోనికి తీసుకొని వచ్చాయేమో, అనేక సార్లు మన కుటుంబ ఆత్మీయ దైనందిన జీవితాల్లో అనేక సార్లు ప్రతి నిర్ణయం మనల్ని అది ప్రతికూల పరిస్థితుల్లోనికి నెట్టేసిందేమో, కటిక చీకటి వంటి మార్గంలోనికి అయ్యో దేవుడు నన్ను ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో తీసుకొని వచ్చాడు అనే సందర్భంలో తీసుకొని వచ్చినప్పుడు, ఇక నిరీక్షణకు ఆధారమే లేదు అనే సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాతోనే ఉన్నాడు, ఆయన దయ నాతోనే ఉంది కాబట్టి నేను ఇంకా సజీవ లెక్కల్లో ఉన్నాను అనేటువంటి గొప్ప అనుభవంలోనికి వెళ్ళగలిగితే, ప్రియదేవుని బిడ్డలారా, ఇలాంటి అనుభవం కేవలం క్రైస్తవ విశ్వాసంలోనే వినూత్నమైనటువంటి అనుభవం. యేసయ్య నాతోనే ఉన్నాడు, ఆయన నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు, ఇక నేను వెనుకంజ వేయను,
శ్రమ కాదు దానికి మించిన శ్రమ వచ్చిన, కష్టము కాదు దానికి మించినటువంటి బాధ కలిగిన నేను వెనుకంజ వేయను అనేటువంటి తీర్మానం ఎలా ఉంటుందంటే, ఆయన కృప సమృద్ధిగా దొరికేటువంటి స్థలంలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు. ఆయన ఇక తర్వాత బాధ పెట్టాడు, ఇక తర్వాత శ్రమను అనుమతించాడు. ఆ తర్వాత ఉన్నటువంటి సంతోషం, ఆ తర్వాత పొందుకునేటువంటి ఆశీర్వాదం, ఆ శ్రమ చివర దాచిపెట్టినటువంటి ప్రతి మేలు. ఒక ఇల్లు కట్టుకున్నానండి, దీని వెనక ఎంతో కష్టపడ్డాను. అవునమ్మా. ఒక వివాహం జరిగింది, దాని వెనక ఎంతో శ్రమ ఉంది. ఒక ఉద్యోగం కోసం దాని వెనక ఎంతో శ్రమ ఉంది. ఒక మంచి కాలేజీలో ఒక బెస్ట్ పొజిషన్లోనికి, ఒక కెరియర్లోనికి, ఒక జాబ్ కోసం ప్రయాసపడినప్పుడు దాని వెనక ఎంతో శ్రమ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రతి శ్రమ కష్టాన్ని దేవుడు మన జీవితంలో అనుమతించేది మనకు నేర్పించడానికి, దాని అనుభవాలు ఆశీర్వాదములుగా మార్చడానికి, ఇదన్నీ దేవుని యొక్క కృప ఏంటో మనకు తెలియజేయడానికి. ప్రియదేవుని బిడ్డలారా, అది దేవుని కృప. మన ఆత్మీయ జీవితంలో ఆయన కృపను తెలుసుకోవడం కాదు, అనుభవించాలి. ఆయన కృపను రుచి చూచి తెలుసుకోవాలి, దానిలో మర్మం తెలుసుకోవాలి, ఆయన కృప లోతేంటో తెలుసుకోవాలి, ఆయన కృప ఎంత మన జీవితంలో విస్తరిస్తున్నాడో. వెన్ యూ రివర్స్ ఇంజనీర్ కనబడుతుంది మనకు, ఎక్కడ మొదలైంది ఎక్కడ దాకా దేవుడు తీసుకొని వచ్చాడు. ఈరోజు ఈ రీతిగా మనం నిలబడుతున్నాము దేవుని సన్నిధిలో అంటే, మన ఆత్మీయ స్థితిలో మనం మంచివారమని కాదు, గొప్పవారమని కాదు, ఆయన కృప మన మీద ఉంది కాబట్టి ఇంకా మనం నిర్మూలము కాకుండా ఆయన సజీవ లెక్కలో మనం ఉండగలిగాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి కృప ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఇటువంటి కృప సమృద్ధిగా నీతో, నాతో, మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాల్లో మనతో, మన కుటుంబాల మీద, మన వ్యక్తిగత ఆత్మీయ దైనందిన జీవితాల్లో ఆ కృప సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, పరమందు ఆసీనుడా, నీకే వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. కేవలం నీ కృపతోనే మేము జీవిస్తున్నాము నాయన. నీ కృప లేని క్షణము, నీ కృప లేనటువంటి ప్రభా ఆ క్షణము మేము ఆలోచన చేసినప్పుడు ప్రభా నీ దయ, నీ వాత్సల్యత సమృద్ధిగా మాకు దొరకడానికి మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు, ఎన్నుకున్నారు. అనేక సార్లు మా జీవితంలో శ్రమలను మీరు అనుమతించారు ప్రభా. అనేక సార్లు మా జీవితంలో ఒంటరితనాన్ని అనుభవించారు పరిస్థితులు ప్రభా మీరు అనుమతించారు నాయన. అనేక సార్లు ప్రభా ఇదిగో కష్టం మీద కష్టము, నష్టం మీద నష్టం ప్రభా మా జీవితంలో వాటిల్లినప్పుడు ఇదిగో ప్రభా మా ప్రతి విషయంలో చేయి పట్టుకొని నడిపించినటువంటి దేవుడవు ప్రభా, నీకే వేలాసులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి ప్రభా, ఆ యొక్క కృపను మా జీవితంలో సమృద్ధిగా దయచేయడానికి నీ ప్రియమైన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులో మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆనందాన్ని బట్టి ప్రభా నీకే వేలాది స్తుతులు చెల్లిస్తూ ప్రభా, ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలో వాక్యంలో ఏకీభవించారో ప్రభా వారి జీవితంలో అట్టి కృపను సమృద్ధిగా దయచేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.